ఓ 2 రోజులు సెలవులు వస్తున్నాయంటే టూర్కి ఎటు పోతే బాగుంటుందని ప్లాన్లు వేస్తుంటారు. దగ్గర పట్ల ఏమున్నాయో చూసుకొని పోతోళ్ళు కొందరైతే దేశం మీది బాజుకు పోతోళ్ళు ఇంకా కొందరు. మన తాన చూడాల్సిన జాగలు బొచ్చడున్నాయి. ఎక్కడెక్కడికెళ్ళో వస్తుంటారు చూస్తానికి. ఏరే రాష్ట్రాలు దేశాల నుంచి సుత శితం వస్తున్నారు. వాళ్ళంతా ఏదన్నా హోటళ్లనో లాడ్జీలనో దిగుతారు. అట్లనే ఈ నడుమ గీ సౌలతి సుత చాలు చేసిండ్రు. ఏసీఆర్లను చూసి ఇదేదో హోటల్ అనుకునేరు. ఇల్లే కాకుంటే టూరిస్టుల కోసానికి తయారుంచిన సపరేట్ అర్రా. హాగో ఇంట్లో టూరిస్టులు ఉండడేందంటారా? బయటి రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చే టూరిస్టుల కోసానికి సెంటర్ టూరిజం షాకోలు చేసిన కొత్తికమతి హోమ్ స్టే అంటారు. అంటే ఇంట్లున్నట్టే ఉంటదన్నట్టు. అర్రలుండి ఏక్ నంబర్ సౌలతులు చేపించినోళ్ళు ఎవ్వలైనా టూరిస్టులను ఇంట్లో ఉంచుకోవచ్చు. దానికాలు బిల్లు కడతారు. అట్లని ఏ తిండి పెడతా తిండి పెడతామంటే కుదరది. తెలంగాణ వంటకాలు లోకల్లో ఏది ఫేమసో అవే పెట్టాలి. ఆల్రెడీ గీ కాక నడిపిస్తున్నాడు సుత. చాలా మంచి ఫీల్ అవుతున్నారు. హోమ్ స్టే వాతావరణం బాగున్నదని, అంబియన్స్ బాగున్నదని, చాలా 15 days కూడా అలా ఉంటున్నారు. అగనట బయటి దేశాల నుంచి వచ్చినోళ్ళు వారాల కమానం ఉండి పాత వరంగల్ అంతా సుట్టొస్తుర్రట. 1000 స్తంభాల గుడి కాంచెలు మొదలు పెడితే వరంగల్ కోట, రామప్ప, పాకాల, లక్నవరం, బొగత, మేడారం జాతర కాంచెలు తిరిగొస్తుర్రట. హన్మకొండనే కాదు టూరిస్టు జాగలు ఉండేటోళ్ళు సుత ఇంట్లో సౌలతులు చేపించి హోమ్ స్టే పెట్టొచ్చునట. వచ్చిన కాంచెలు పోయేదాకాళ్ళకి ఏం కాకుండా చూసుకోవాల్సిన జిమ్మెదారి సుత హోమ్ స్టే నడిపేటోళ్ళదేనట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టర్మ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఈ యొక్క అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం వారు కల్పించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్ళకే గా ఛాన్సు. టూరిస్టులను ఇంట్లో ఉంచుకొని మన పద్ధతుల గురించి తెలిసేటట్టు చేయాలని గీ ఉపాయం చేసిర్రన్నట్టు. టూరిస్ట్ ప్లేస్ కు దగ్గర పాటలు ఉన్నోళ్లకు ఇంత ఆమ్దాని సుతొస్తుంది. సొంత ఇంట్లోనే ఉంచుకోవడానికి కనుక అట్లాంటి ఛాన్స్ ఉంటే ఇన్కమ్ జనరేట్ చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత దాని ద్వారా డైరెక్ట్గా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది. ఆల్రెడీ 2 ఏండ్ల కాంచెలు నడుస్తున్నది గీ హోము. ఆళ్ళకి ఇళ్ళకి అని ఏం లేదు. ఇల్లుండి ఇన్న నర్రలుంటే అయిపోయి ఎవరైనా పెట్టుకోవచ్చునట. ఆలోచన చేయురు మరి.